బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ కోరారు. హైదరాబాద్లోని కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి ఉమెన్ చాందీ వెళ్లారు. ఆయనతో గంట సేపు చర్చలు జరిపారు. అంతకుముందు సుబ్బరామిరెడ్డి మనబడి పెళ్లిలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన పాత కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు. వారితో ఉల్లాసంగా గడిపారు. సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపి సరిగ్గా 2 రోజుల క్రితం టీఎస్ఆర్ ఇదే విషయంపై మాట్లాడారు. తను కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలని కోరడంతో తను అందుకు ఇంట్రెస్ట్ చూపినట్టుగా టీఎస్ఆర్ కూడా నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా ఒక్కసారి మనం చూడొచ్చు, భేటీలు అవ్వడం, పాత కాంగ్రెస్ నేతలతో కలిసి ఉల్లాసంగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే తిరిగి ఆయన కాంగ్రెస్లోకి చేరుతున్నారన్న వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉంది తాజా దృశ్యాలు. హైదరాబాద్లోని టీఎస్ఆర్ మనవడి పెళ్లిలో హాజరైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉమెన్ చాందీతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. మా ప్రతినిధి రమేష్ దీనిపై మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, మళ్ళీ ఒకసారి లైమ్లైట్లోకి వస్తున్న తీరు చూస్తుంటే కాంగ్రెస్లో చేరుతారని వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరే విధంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక త్వరలో జరగనుంది. ఆయన చేరికకు మొత్తం రంగం సిద్ధమైపోయింది. వరుస భేటీలు కిరణ్ కుమార్ రెడ్డితో జరుగుతున్నాయి. మొన్న పల్లంరాజు, ఆ తర్వాత టీఎస్ఆర్ కూడా ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ఆహ్వానించారు. ఆయన కొన్ని రోజులు ఆలోచించుకున్న తర్వాత చెప్తున్నారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ కొద్దిసేపటి క్రితం గంటన్నర సేపు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశాన్ని కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో దయనీయంగా ఉంది. ఏ విధంగానైనా పాత కాంగ్రెస్ నేతలు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ పటిష్టత కృషి చేయాలి, అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలుసుకున్నాను, ఆయనతో చర్చలు జరిపారని చెప్తున్నారు. ఆయన కూడా సుముఖంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తమ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించాము. ఆ తర్వాత నిర్ణయించుకోవాల్సింది కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా ఉమెన్ చాందీని కొద్దిసేపటి క్రితం చెప్పారు. పల్లంరాజు కూడా ఇదే విషయాన్ని కూడా ఆయన కూడా ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆయనకు రావాలని గతంలో ఆహ్వానించాం, ఈ రోజు కూడా అదే విషయాన్ని కూడా చెప్పామని చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే సుముఖంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏఐసీసీ స్థాయిలో ఏదో ఒక ముఖ్యమైన కీలక పాత్ర పోషించే పదవి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని అధికారంలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతల సేవలను ఉపయోగించుకోవాలి, తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం జాతీయ స్థాయిలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలిసింది. ఉమెన్ చాంద్రి ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఇక నిర్ణయం కిరణ్ కుమార్ రెడ్డి పైన ఆధారపడింది. ఆయన ఇక లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరడమే తర్వాయి కొన్ని రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీని కలిసి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమేష్, అప్డేట్స్ అందించినందుకు. ఇది కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు తాజాగా భేటీల్లో ఆయన ఎక్కువగా పాల్గొనడం, ఉమెన్ చాందీతో భేటీ అవ్వడం, తాజా కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్న వార్తలకు బలం చేకూరే విధంగానే అనిపిస్తోంది. ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. ఆయన బయటకు చెప్పకపోయినప్పటికీ నిగూఢంగా మాత్రం, అంతర్లీనంగా మాత్రం ఇదే విషయంపై చర్చ జరుగుతున్నట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.